రాహుల్ గాంధీ ఏప్రిల్ 16, 17, 18వ తారీఖు స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ నరేంద్ర మోడీ గారు నిర్వహించి అందులో 33% రిజర్వేషన్ బిల్లు మహిళల కోసం ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి నామకరణంతో వారు ప్రవేశపెట్టదలుచుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెసు, సమాజ్వాదీ పార్టీ అండ్ డిఎంకే వీళ్ళందరూ కూడా కలిసి ఆ బిల్లును ఆమోదం కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈరోజు యావత్ భారతదేశం అంతా మహిళలందరూ కూడా ఈ యొక్క బిల్లు అడ్డుకోవడంలో అనేక మంది అనేక దేశాలు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు మహిళా ద్రోహులను కూడా మనం చెప్పుకోవచ్చును. ఏదైతే ఈ మహిళా బిల్లు నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఆకాంక్షతో అంటే 2047కు వికసిత భారత్ అనేటువంటి మన భారతదేశాన్ని అగ్రగామి స్థానంలో ఉంచాల ప్రపంచ దేశాల్లో అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఈ యొక్క మహిళా సాధికారతను మనం అంతా కూడా భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. మహిళల యొక్క గళం, మహిళల యొక్క స్వరం వినిపించాలి పార్లమెంట్లో అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అపోజిషన్ పార్టీస్ ఈ బిల్లును అడ్డుకోవడం నిజంగా బాధాకరం. దీనికి దేశవ్యాప్తంగా అందరూ మహిళలు కూడా మహిళా మూర్తులు అందరూ ఇది పెద్ద ఎత్తున మహా ఆక్రోశ నిరసన అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాము. అయినా 33%కు దీన్ని మేము 50% ఉన్నా కానీ 33%కి మాకు రిజర్వేషన్ కావాలని మహిళలు కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క బిల్లును ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ మేము చేస్తున్నాము. ఇది కేవలం మేము దాన ధర్మాలు చేయమని చెప్పి మేము అడగటం లేదు, మా యొక్క హక్కును మేము అడుగుతున్నాం. మహిళలు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కావాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం.